హోటల్ సిబ్బందితో ఘర్షణకు దిగాడు. తిరుమల ఎస్పీఎఫ్ ఐఏఎస్ విధులు నిర్వహిస్తున్న రాము స్థానికంగా ఉన్న ఓ కర్రీ సెంటర్ కు వెళ్లి బిర్యానీ, చికెన్ కర్రీ పార్సల్ తీసుకున్నాడు. అయితే పార్సల్ తీసుకున్న తర్వాత డబ్బులు చెల్లించకుండా అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. దీంతో హోటల్ సిబ్బంది డబ్బులు అడగగా తాను పోలీసునని, ఉచితంగా ఇవ్వాలని వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో అసభ్య పదజాలంతో దూషించినట్లు స్థానికులు చెబుతున్నారు. మాటా పెరగడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వెంటనే స్థానికులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. డబ్బులు ఇవ్వాలి కదా. తిరుపతిలో ఏఎస్ఐ హల్చల్ చేశారు. మద్యం మత్తులో ఉన్న ఏఎస్ఐ రాము హోటల్ సిబ్బందితో ఘర్షణకు దిగాడు. తిరుమల ఎస్పీఎఫ్ ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాము స్థానికంగా ఉన్న ఓ కర్రీ సెంటర్ కు వెళ్లి బిర్యానీ, చికెన్ కర్రీ పార్సల్ చేయించుకున్నాడు. అయితే పార్సల్ తీసుకున్న తర్వాత డబ్బులు చెల్లించకుండా అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. దీంతో హోటల్ సిబ్బంది డబ్బులు అడగగా తాము పోలీసులమని, ఉచితంగా ఇవ్వాలని వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో అసభ్య పదజాలంతో దూషించినట్లు స్థానికులు చెబుతున్నారు. మాటా పెరగడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వెంటనే స్థానికులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. డబ్బులు ఇవ్వాలి కదా. పశ్చిమ గోదావరి జిల్లా